అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కొడవలో ఎస్సీ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాదారుల నుండి రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సుమారు 3 ఎకరాల స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి జిరాయితీ, పీడబ్ల్యూడీ అలాగే ఇరిగేషన్ స్థలాలను వేరు చేయాలని కోరారు. ఇక మౌలిక వస్తువులతో శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇక సర్వోన్నత న్యాయస్థానాల ఆదేశాలున్న క్షేత్రస్థాయిలో రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్ళు పాతేసి లాగేసి ఎక్కడ పడేయారో తెలియదండి. అదండి అప్పుడే కాగితాలు పెట్టి కేసు పెట్టారు. రాళ్ళు మాత్రం ఎక్కడ పడేయారో తెలియదండి మాకు. అప్పుడే కాగితాలు పెట్టారు. అదండి రాళ్ళు పాతేసి లాగేసి ఎక్కడ పడేయారో తెలియదండి. అదండి అప్పుడే కాగితాలు పెట్టి కేసు పెట్టారు. రాళ్ళు మాత్రం ఎక్కడ పడేయారో తెలియదండి మాకు. అప్పుడే కాగితాలు పెట్టారు. అదండి ఈ చుట్టుపక్కల ఎక్కడ కదండి, మళ్ళీ చివరిస్తున్నాం. అదండి అలా చేశారండి మరి. జీవేమవరం పంచాయతీ ఐపోలవరం మండలంలో 2 గ్రామాలు కలిపి చిన్న కొడప పెద్ద కొడప కలిపి ఎప్పటి నుంచో ఇక్కడ దహన కార్యక్రమాలు చేసుకుంటున్నామండి. మేము అవతలకి మేము చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందండి. శ్మశానాలు చాలా దారుణంగా ఉన్నాయండి. అవతలకి తీసుకెళ్ళాలంటే కాలువ దాటి తీసుకెళ్ళాలండి. మేము వేరే స్థలంలో ఎక్కడున్నా కూడా ఈ స్థలం మాది, మీరు ఇక్కడ ఎలా చేయకూడదు అది ఇది అని గొడవాడుతున్నారండి. గ్రామం ఇది గవర్నమెంట్ వాళ్ళ తరపున సర్వే చేసి రాళ్ళు వేసుకున్నా కూడా ఆ రాళ్ళు కూడా పీకి పాడేసి ఎక్కడో పాడేశారండి.